వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. గంగాదేవిపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. పరకాల నియోజకవర్గ శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి చేతుల మీదుగా గంగాదేవిపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశ కార్యక్రమం ప్రారంభమైంది. గ్రామస్తుల మధ్య ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన రేవూరి ప్రకాష్ రెడ్డి, ఇల్లు అనేది కేవలం 4 గోడలు కాదు, అది ఒక కుటుంబానికి భద్రత, గౌరవం, భవిష్యత్తు. గంగాదేవిపల్లెలో ఏ ఒక్క కుటుంబం కూడా ఇల్లు లేకుండా ఉండకూడదు అని స్పష్టం చేశారు. ఈ యొక్క కార్యక్రమంలో పరకాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి చాడ కొమురారెడ్డి, మాజీ ఎంపీపీ భీమగాని సౌజన్య, ఆకుల రుద్రప్రసాద్, స్థానిక సర్పంచ్ స్వరూప రమేష్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామ పెద్దలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దారిద్ర రేఖ దిగువ ఉన్న వారికి ప్రధానంగా ఒక గూడు అనేది చాలా అవసరం. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే గత ప్రభుత్వము చంద్రశేఖరరావు గారి యొక్క నాయకత్వంలో డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాలు యువక ఇల్లు ఇచ్చిన పాపాన పోలేదు ఈ గీసుకొండ మండలంలో. రెండోసారి వచ్చి అధికారంలోకి మళ్ళీ రెండోసారి ఎన్నికలలో అధికారంలోకి రావడానికి 5 లక్షలు ఇస్తానని చెప్పి ఆ విధంగా మోసం చేసి ముచ్చడం మళ్ళీ మూడోసారి కూడా మళ్ళీ మోసం చేయడానికి 3 లక్షల రూపాయలతో ఇస్తాం, గృహలక్ష్మి ఇల్లు కట్టుకోమని చెప్పి మోసం చేసిన నాయకత్వం అదైతే, ఈరోజు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని చెప్పి ప్రజల ఆశీర్వాదంతో ఈరోజు అధికారంలోకి వచ్చిన వెంటనే మొత్తం రాష్ట్ర స్థాయిలో 4500 ఇండ్లు ఇందిరమ్మ ఇండ్లు శాంక్షన్ చేయడం, ప్రతి నియోజకవర్గంలో 3500 ఇస్తే మన నియోజకవర్గంలో వచ్చి 4375 ఇండ్లు మనకి ఇవ్వడము. దాంట్లో ఇక్కడ ఇండ్లు కట్టుకున్న వాళ్ళ యొక్క కళ్ళల్లో, వాళ్ళ కుటుంబంలో ఒక ఆనందాన్ని మనం ఇవాళ మేము చూస్తున్నాం. ఎందుకంటే కొన్ని సంవత్సరాల కళ వాళ్ళకు సొంత గూడు ఉండాలి అని, కానీ ఆర్థిక ఇబ్బందుల వలన వాళ్ళు ఒక గూడు ఏర్పాటు చేసుకోలేకపోయారు. కానీ ఈరోజు మనం ఎక్కడ చూసినా కూడా ఇల్లు పూర్తి నిర్మాణం చేసుకొని గృహప్రవేశాలు చేస్తున్నారు. రెండోది, ఈ ప్రభుత్వము వెంటనే డబ్బులు కూడా చెల్లిస్తున్నాం. ఇప్పటివరకు కూడా మనం చూస్తే పూర్తి అయిన ఇండ్లు అంచెలంచెలుగా కూడా బేస్మెంట్ లెవెల్లో 1 లక్ష రూపాయలు, బేస్మెంట్ దాటి వస్తే 2 లక్షలు, స్లాబ్ వేసిన తర్వాత 1 లక్ష, 2 లక్షలు, తర్వాత అన్ని పనులు పూర్తయిన తర్వాత 1 లక్ష, 5 లక్షల రూపాయలు వాళ్ళ ఖాతాలలో పడుతున్నాయి. ఈరోజు ఎంతో సంతోషంగా ఉన్నారు. రాబోయే రోజులలో కూడా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే బాధ్యత, ఇంటి స్థలం ఉండి ఇల్లు లేని వాళ్ళతో పాటుగా ఇంటి స్థలం లేని వాళ్ళకు కూడా ప్రభుత్వపరమైన భూమి ఉన్న కాడ వాళ్ళకు ఫ్లాట్లు కేటాయించి అక్కడ కూడా వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే బాధ్యత కూడా ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. ఇది ప్రజాప్రభుత్వం. Hi, నేను సత్యశ్రీ. Please do subscribe TG24 TV.